వ్యవహరించాలన్నటువంటి దాంట్లో మోడీ గారు కీలకంగా వ్యవహరించారేమో అనిపిస్తుంది. అప్పుడున్నటువంటి పరిస్థితులు అప్పుడే దాని గురించి మాట్లాడితే ప్రయోజనం ఉండదు. అప్పుడు మాట్లాడకుండా దాదాపు ఒక 6 నెలలు దానికి సమయం ఇవ్వటం ద్వారా జరిగినటువంటిది ఏంటంటే వాళ్ళకు కూడా ఏం నష్టం జరుగుతుందో వాళ్ళకు కూడా అర్థమైంది. ఆ నష్టం వాళ్ళకేం జరుగుతుందో అనేటువంటి అర్థమైన తర్వాత ఈయన సమయం చూసుకొని మాట్లాడటం, దాంతో వాళ్ళు కన్విన్స్ అవటం, దాని మీద 50% ఉన్నటువంటి దాన్ని 18% తీసుకురావటంతో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆక్వా రంగానికి ఒక ఎక్కువ ఉపయోగం, అట్లాగే అగ్రికల్చర్ సెక్టార్కి ఎక్కువ ఉపయోగం అనేటువంటిది భావిస్తున్నటువంటి అంశం. దీనిపైన శిరీష్ ఏంటి మొత్తానికి ఇది మోదీ గారు తన విజయంగా భావిస్తూ ఉన్నారు, బాగా సంబరాలు చేస్తున్నట్లున్నారు. కొంచెం ఎక్కువ దీనివల్ల అది తన వల్లనే సాధ్యమైంది, ఇది దేశానికి ఎంతో ఉపయోగం అన్నటువంటి భావన వ్యక్తం అవుతున్నట్లుంది కదా. ఒక బైట్ ఉంది సార్, బైట్ చూసిన తర్వాత ఒకసారి బైట్ ప్లీజ్. ये दर्शाता है कि ये ट्रेड डील भारत के उज्जवल भविष्य का शुभ संकेत लेके आई है। मैं मानता हूं कि इस ट्रेड डील से हमारे जो सूक्ष्म लघु और मध्यम उद्योग है, एमएसएमई सेक्टर है, हमारे इंजीनियरिंग सेक्टर के सभी प्लेयर्स, चाहे ऑटो कंपोनेंट्स बनाते हो, एयरक्राफ्ट पार्ट्स बनाते हो, इंजीनियरिंग के अलग अलग प्रकार के सामान. या శిరీష్ చెప్పండి. అంటే అధికార పార్టీలో దీనిపైన ప్రభుత్వ విజయంగా కూడా దీన్ని అధికార పార్టీ చెప్తుంటే విపక్షాలు మాత్రం దీన్ని తీవ్రస్థాయిలో విమర్శించడం కూడా జరుగుతోంది. అయితే ముఖ్యంగా చూసినట్లయితే ఇప్పుడు అధికార పార్టీ వర్షన్కి వచ్చినట్లయితే 50% టారిఫ్స్ అనేవి కూడా 18%కి తగ్గాయి. ముఖ్యంగా ఫైనల్ ఒప్పందం అనేది కూడా కుదిరేటప్పుడు ఏ వస్తువులపైన ఎవరెంత పన్ను వేయాలనేది కూడా తుది ఖరారు అనేది కూడా జరుగుతుంది. అయితే ఇన్ని రోజులు కూడా 4 నెలల పాటు ఈ ఒప్పందం నిలిచిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే భారతదేశంలో వ్యవసాయం అదేవిధంగా రైతుల యొక్క ప్రయోజనాలను కాపాడేందుకు ఇండియా ఎట్టి పరిస్థితుల్లోనూ అమెరికాకి సంబంధించిన ప్రొడక్ట్స్ ను దీని నుంచి మినహాయింపు ఇచ్చేది లేదని చెప్పేసి కూడా చెప్పారు. ఎందుకంటే అమెరికాకు సంబంధించిన యాపిల్ విషయంలో కానీ, అమెరికాకు సంబంధించిన చికెన్ లెగ్స్ విషయంలో కానీ, అదేవిధంగా అమెరికాకు సంబంధించిన మొక్కజొన్న విషయంలో కానీ వీటిని కనుక దిగుమతి చేసుకున్నట్లయితే దీనివల్ల భారతీయ రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి వాటిని మినహాయించమని చెప్పేసి కూడా మొదటి నుంచి కూడా కోరుతున్నారు. ఇప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పేది ఏంటంటే రైతుల విషయాల్లో మేము రాజీ పడలేదు, మిగిలిన అన్నిటి విషయాల్లో కూడా మేము అగ్రిమెంట్ అనేది కూడా కుదుర్చుకున్నాం. 50% 18%కి దిగి వచ్చింది. రేపు తుది ఒప్పందం అనేది కూడా కుదిరిన తర్వాత మరింతగా తగ్గే అవకాశం ఉందని చెప్పేసి కూడా అని చెప్తున్నారు. ఎందుకంటే ట్రేడ్ అగ్రిమెంట్ అయితే ఏ దేశాలతో అయితే కుదురుతుందో ఆ సందర్భంగా దేనిపై ఎంత పన్ను అనేది కూడా ఖరారయ్యే అవకాశం ఉంది. రాహుల్ గాంధీ మాత్రం దీన్ని తీవ్రంగా విమర్శించడం కూడా జరుగుతుంది. ఎందుకంటే 4 నెలలుగా స్టాల్ అయిన ఈ ఒప్పందం అనేది అకస్మాత్తుగా ఎలా ఖరారైంది, దీనికి సంబంధించి మోడీ సమాధానం చెప్పాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేస్తున్నారు. రైట్ శిరీష్, అట్లాగే లోకేష్ గారు ఢిల్లీ వచ్చినట్లున్నారు కదా, ఏంటి ఏమైనా మీటింగ్స్ ఉన్నాయా, అపాయింట్మెంట్స్ ఉన్నాయా, ఎవరైనా కలవబోతున్నారా ఏంటి? అంటే రేపు పార్లమెంట్లో కొంతమంది కేంద్ర మంత్రులు కలుస్తారు. ముఖ్యంగా కొన్ని వ్యవహారాలపైన వైసీపీ నేతలు ఏదైతే పార్లమెంటు వేదికగా కుట్రలు కుతంత్రాలు చేయాలని చెప్పేసి కూడా భావిస్తున్నారో వాటికి సంబంధించి ఎంపీలకు దిశానిర్దేశం చేయడంతో పాటుగా రాష్ట్రంలో వాస్తవ పరిస్థితులు ఏంటి, అక్కడ జరుగుతుంది ఏంటి, వైసీపీ నేతలు చేస్తున్న ఆగడాలు అరాచకాలు ఏంటి, ఇవన్నింటినీ కూడా కేంద్ర మంత్రులకు వివరించడంతో పాటు బడ్జెట్ని కూడా నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టారు. కాబట్టి కొన్ని ప్రాజెక్టులను కూడా అనౌన్స్ కూడా చేశారు. సెమీ కండక్టర్ యూనిట్కి సంబంధించి కానీ, బయోఫార్మా కానీ, అదేవిధంగా ఆయుర్వేద హాస్పిటల్స్ కానీ, సో ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు మనం నెగోషియేషన్ చేసుకోవాలి. దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం విల్లింగ్ కూడా తెలియజేయాలి. సో వాటన్నింటినీ కూడా ముందుగానే మనం కేంద్రాన్ని అప్రోచ్ కావడం ద్వారా మనం ఆ ప్రాజెక్టులన్నింటినీ కూడా సాధించుకునేందుకు అవకాశం ఉంటుంది. సో రేపు పార్లమెంట్లో పలువురు కేంద్ర మంత్రులను కలిసి దీనికి సంబంధించిన రిప్రజెంటేషన్స్ అన్ని కూడా ఇస్తారు. ఈ రోజు రాత్రి కల్లా దానికి సంబంధించిన ఫైనల్ షెడ్యూల్ ఖరారు అవుతుంది. రైట్, ఏంటి శిరీష్, అట్లాగే పార్లమెంట్లో అత్యంత ముఖ్యమైనటువంటి అంశాన్ని వైఎస్ అవినాష్ రెడ్డి గారు చర్చ జరిపినట్లున్నారు. ఆంధ్రప్రదేశ్లో నాటుకోడి ధరలు మటన్ ధరల కంటే ఎక్కువగా ఉన్నాయి, దీన్ని అత్యవసరంగా దీని మీద మీరు చర్చ జరపాలని చెప్పి ఆయన క్వశ్చన్ రైజ్ చేసినట్లున్నాడు. మరి దానిపైన మరి ఎవరైతే మంత్రి కేంద్ర అగ్రికల్చర్ అయితే ఫిషరీస్ మినిస్టర్ లలన్ సింగ్ ఆయన దానికి రెస్పాండ్ అయినట్లున్నాడు. మటన్ ధర 900 ఉంది, నాటుకోడి ధర 500 మాత్రమే ఉంది, మీరు ఎవరో కంగారు పడాల్సిన అవసరం లేదని చెప్పని. ఏంటి అవినాష్ రెడ్డి గారికను నాటుకోడికి ఏంటి సంబంధం ఏంటి? ఇప్పుడు ఒక్కసారి నాటుకోడి మీద చర్చ ఎందుకు జరిగింది?
అంటే ఇక్కడ ఒక అవినాష్ రెడ్డే కాదండి, మొత్తం అందరు ఎంపీలు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క అంశాన్ని టేకప్ చేశారు. అంటే ఏ రకంగా రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూస్ని, రాష్ట్రానికి సంబంధించిన సంబంధాలను జడగొట్టాలి, లేదంటే రాష్ట్రం యొక్క పరువును జాతీయ స్థాయిలో పోగొట్టాలి, లేకపోతే ఒక ఇష్యూను ఫ్లేరప్ చేయడం ద్వారా, అంటే లేని దాన్ని ఉన్నదన్నట్టుగా చిత్రీకరించడం ద్వారా ఏ విధంగా ప్రజలు ఒక అయోమయం సృష్టించే ప్రయత్నం చేయాలి అనేది కూడా పూర్తిగా ఆ విషయంలో ఆరితేరి ఉన్నారు. అధినేత ఆదేశాల ప్రకారం ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క ఇష్యూని కూడా తీసుకురావడం కూడా జరుగుతోంది. అయితే ఆయన అడిగిన క్వశ్చన్ ఏంటంటే, రాష్ట్రంలో నాటుకోడి ధరలు మటన్ ధరలను కూడా మించిపోయాయి. అయితే దానికి కేంద్ర మంత్రి దిమ్మదిరిగే సమాధానం ఇచ్చారు. ఎందుకంటే నాటుకోడి ధరలు ఎక్కడ పెరగలేదు, మటన్ ధరలు లాగానే ఉన్నాయి, నాటుకోడి ధరలు లాగానే ఉన్నాయి. ఒకవేళ కోళ్ళకు సంబంధించి ఏదైనా కోళ్ళు చనిపోయినప్పుడు కానీ, లేకపోతే పౌల్ట్రీ పరిశ్రమకు సంబంధించిన నష్టాలు వచ్చినప్పుడు కానీ, దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పథకం ద్వారా ఆదుకుంటూ వస్తుంది. అదేవిధంగా ఈ కోళ్లకు ఇవ్వాల్సిన వ్యాక్సినేషన్ విషయంలో కానీ కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుంది. మీరు